సార్ నా పేరు మల్యాల ప్రసాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం. నేను మన తెలంగాణ విలేకరిగా పనిచేస్తున్నా. వివిధ పత్రికల్లో 15 ఏళ్ళుగా పత్రికా ఫీల్డ్లో పనిచేస్తున్నా సార్. అయితే ఏమైందంటే సార్, మేము పత్రికా ఫీల్డ్లో దాదాపుగా దళితులు ఉన్నారు సార్, తక్కువ మంది ఉంటారు. అందులో మేమేంటంటే సమాజంలో మా వంతు ఏమైనా చేయాలని మేమంతా డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళేమే సార్. మేము ఏమైందంటే సార్, మెయిన్గా మమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, దేశంలో ఉన్న సహజ వనరులైన ఇసుక కానీ, నీరు కానీ, గాలి కానీ, ప్రభుత్వ భూములు కానీ అన్యాక్రాంతం కావద్దని సమస్యల మీద, అటవీ భూములు కానీ, అటవీ ప్రాంతం కానీ అన్యాక్రాంతం కావద్దని ఈ సమస్యల మీద తరచుగా మేము వార్తలు రాస్తుంటాం సార్. మా దృష్టికి వచ్చినాయి. ఈ మధ్యలో మేము ఎస్ఐ గారు వచ్చినప్పటి నుండి, ఆంజనేయులు కోనరావుపేట ఎస్ఐ గారు వచ్చినప్పటి నుండి మేము రాసిన వార్తలు ఏంటంటే, ప్రభుత్వానికి ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానా గండి పడే విధంగా ఇసుకను రాత్రి అనుమతులు ఇస్తూ సరఫరా చేపిస్తారు అనే విషయం మీద సార్ మేము వార్తలు రాసినాం సార్. వార్తలు రాస్తే దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. తర్వాత ఒక రైతుకు అన్యాయం చేస్తుండు సార్, అక్రమంగా త్రోవ ఇప్పిస్తుండు సిఐ గారు, ఎస్ఐ గారు అని. అసలు సివిల్ భూములల్లో రెవెన్యూ వాళ్ళు సార్, ఎంఆర్ఓ గారు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ ఉన్నారు సార్. వాళ్ళ అనుమతులు లేకుండా, వాళ్ళకు వివరణ రాయకుండా ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంటు ఎలా ఈ భూముల్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు, రైతుకి అన్యాయం చేస్తారు. అదే రైతు మీద 4-5 రకాల కేసులు పెట్టారు. ఎందుకని పెడతారు అనే ఉద్దేశం కొద్దీ రైతు వచ్చి మాకు బాధ చెప్తే ఆ వార్తలు రాసినాం సార్ మేము. అందులో అంతకుముందు సార్ మన అటవీ శాఖల్లో ప్లాంటేషన్ సంబంధించినవి కూడా ఇట్లా అన్యాయం జరుగుతున్నది. ప్లాంటేషన్ లేకుండా ఒక సెక్షన్ ఆఫీసర్ కానీ, అటవీ శాఖలు కానీ ఇట్లా వాళ్ళు ఉన్నట్టు ఎంబీ రికార్డ్ చేసుకుని డబ్బులు తీసుకుంటారు అని ఇట్లా సమస్యల మీద, ప్రతి సమస్య మీద వార్తలు రాస్తాం సార్ మేము. మెయిన్గా ఏంటంటే, ఇసుకలో ఈ పోలీసు వాళ్ళకు సంబంధించినది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. వాళ్ళకు నెలకింత అనేది అందుతుంటుంది. దానివల్ల ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది అనే ఉద్దేశం కొద్దీ మేము ఈ సహజ వనరు కొల్లగొడుతున్నారనే ఉద్దేశం కొద్దీ వార్తలు రాసినాం. అది దృష్టిలో పెట్టుకొని ఈ రైతుకు అన్యాయం జరుగుతుంది, సివిల్ మ్యాటర్లలో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అనేది దృష్టిలో పెట్టుకున్నారు సార్. అక్రమంగా రాత్రి పిలిచి దళితులైన మా ముగ్గురికి ఎలాంటి సహకారం లేదు, వీళ్ళతో ఏం కాదు, వీళ్ళకి ఎవరు లేరు అనే ఉద్దేశం కొద్దీ సార్ మమ్మల్ని కేసు పెట్టి స్టేషన్లో తోలి సార్. తోలితే కుటుంబాలన్నీ ఏడిచినాయి సార్. తమ్మలేదు సార్, చిన్న పిల్లలు సార్, వాళ్ళ పిల్లలు ఏడ్చారు సార్. నాకు ఆరోగ్యం బాగుంటుంది సార్. అట్లాంటి పరిస్థితిలో జర్నలిస్ట్ వేడితే ఎట్లా అన్న చెప్పు ప్లీజ్. వెనుక ముందు మాకు ఎవరు లేరని ఉద్దేశపూర్వకంగా మా మీద కేసు పెట్టి 1 వారం రోజులు జైల్లో వచ్చారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని మా పనులు తీసారు సార్. సార్ మేము దాదాపుగా 200 కిలోమీటర్ల నుండి మా బాధ మీరు అర్థం చేసుకుంటారు, మీ దగ్గరికి వచ్చినాం సార్. మేము దయచేసి సార్ ఇది పరిగణలోకి తీసుకోవాలి. అంబేద్కర్ ఇచ్చిన స్వాతంత్రం కూడా ఇక పత్రిక వీళ్ళ 15 ఏళ్ళు సమస్యల మీద, అందరి సమస్యలు ఎవరికైనా అన్యాయం జరిగితే మా దగ్గరికి వచ్చి చెప్తున్న పరిస్థితుల్లో సార్, మాకు జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం సార్. దయచేసి ఇది పరిగణలోకి తీసుకోవాలి సార్. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. ఇట్లాంటి విషయాలు మాకు జరిగిన అన్యాయం ఎవరు జరగకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దిగా ఇంత దూరం వచ్చినాం సార్ మేము. థ్యాంక్ యూ సార్ అందరికీ.